హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా ఇలా ఇంట్రడక్షన్ చెప్పి ఎన్ని రోజులు అవుతుందో. ఐ నో గైస్, లాంగ్ ఫామ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. లాంగ్ ఫామ్ వీడియోస్ చేయకపోయినా షార్ట్ వీడియోస్ మ్యాక్సిమం డైలీ లైక్ వీక్లీ అట్లీస్ట్ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ ఒక షార్ట్ కూడా మంచిగా వైరల్ అయింది. అండ్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ కమెంట్స్. మీ క్వశ్చన్స్ చాలా, డౌట్స్ చాలా అడిగారు. ఐర్లాండ్లో ఉన్న జాబ్ మార్కెట్ గురించి కానీ, నేను చేస్తున్న జాబ్ ఏంటి అని. నేను చాలా మందికి రిప్లై ఇచ్చాను, ఒక లాంగ్ ఫామ్ వీడియో చేసి మీ డౌట్స్ అన్ని తీరుస్తాను అని. ఇప్పటి వరకు చేయకపోవడానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నేను మీకు చెప్పాను కాబట్టి డెఫినెట్లీ ఆ వీడియోస్ అన్ని చేస్తాను. ఐర్లాండ్ గురించి మెయిన్గా మోర్ వీడియోస్ అయితే డెఫినెట్లీ చేస్తాను. ఈరోజు అయితే ఫస్ట్గా మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. నేనైతే ఇండియా నుంచి వచ్చేసాను, వచ్చి జస్ట్ 3 days అవుతుంది. 2024 హ్యాస్ బీన్ వెరీ వెరీ గ్రేట్ ఫర్ మీ. బీట్ కెరియర్లో కానీ ఐ హవ్ సీన్ ప్రోగ్రెషన్. అండ్ సిక్ కూడా అయ్యాను, ఐ హవ్ రికవర్డ్. అండ్ దెన్ ఐ హవ్ మూవ్డ్ ఆన్ టు అ డిఫరెంట్ ప్లేస్, న్యూ హోమ్. ఆ తర్వాత ఐ బీన్ టు హోమ్ అండ్ ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోగలిగాను. కొన్ని న్యూ హాబీస్ టేకప్ చేశాను. అండ్ ఇట్స్ గుడ్. ఐ వెంట్ ఆన్ ఎ సోలో ట్రిప్ యాజ్ వెల్ ఇన్ January 2024. సో ఇట్ విల్ బి అ మెమరబుల్ ఇయర్ ఫర్ మీ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 2025. మీ అందరికీ కూడా చాలా బాగుండింది 2024 అని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే ఇప్పుడు వచ్చి 3 days అవుతుంది ఇండియా నుంచి. నాకు చాలా హోమ్ సిక్ అనిపిస్తుంది. లైక్ లిటరలీ దేనికి మోటివేషన్ రావట్లేదు. ఇండియా నుంచి వచ్చినా సరే నాకు ఇంకా ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఈరోజు అయితే నేను నా ఫ్రెండ్తో కలిపి లంచ్కి వెళ్తున్నాను. ఇట్స్ అన్ ఇండియన్ రెస్టారెంట్, తెలుగు రెస్టారెంట్ అని కూడా చెప్పొచ్చు, ఆంధ్ర భవన్ అనమాట. మన స్పైసెస్కి తగ్గట్టు ఉంటుంది. ఆల్రెడీ ఒకటి ఉంది, నేను లేనప్పుడు ఐ థింక్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ ఫుడ్ చాలా బాగుంది అని నా ఫ్రెండ్ చెప్పింది. సో వై నాట్, ఇట్స్ అ గుడ్ టైమ్ టు గివ్ ఎ ట్రై. ఎలాగో ఇక్కడ లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నాను. సో మన ఫుడ్ తింటే ఆ వైబ్, ఆ సిక్నెస్ కొంచెమన్నా తగ్గుతుంది, హోమ్ సిక్నెస్ అని చెప్పి ఓకే లెట్స్ ట్రై అని వెళ్తున్నాం నేను నా ఫ్రెండ్. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. చాలా ఎక్కువ మాట్లాడేసాను ఇప్పటికే. సో మేము 1:15కి బుక్ చేసుకున్నాం టేబుల్. సో ఇట్స్ ఆల్రెడీ 12:15 దాటేసింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో, లేకపోతే మళ్ళీ లేట్ అవుతాం. అండ్ టేబుల్స్ ఆ రెస్టారెంట్లో చాలా డిమాండ్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి మిస్ అయిపోయింది అని అంటే మన స్లాట్ మళ్ళీ ఇంకొకటి దొరకడం చాలా కష్టం. సో లెట్స్ బీ ఆన్ టైమ్ గైస్, లెట్స్ గో. అనుకున్నట్టు నేను బస్ మిస్ అయిపోయాను. కాల్ చేశాను రెస్టారెంట్ వాళ్ళకి టు రీస్కెడ్యూల్. వాళ్ళు 1:45కి రీస్కెడ్యూల్ చేశారు. హోప్ఫుల్లీ 1:45కి అయినా రీచ్ అయిపోతే బాగుంటుంది. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత మంచి టైమింగ్స్ ఉండవు, డైలీ టైమింగ్స్ ఉండవు. ఇట్ విల్ ఫాలో సండే టైమింగ్స్ అనమాట. సో సండేస్ అంటే బస్సెస్ అవి కొంచెం తక్కువ ఉంటాయి. అందుకే ఎక్కువసేపు వెయిటింగ్. లేకపోతే ఇక్కడికి వస్తే వెంటనే దొరుకుతుంది బస్సు. ఒకటి కాకపోతే ఇంకో బస్సు అయినా దొరుకుతుంది. ఓకే లెట్స్ వెయిట్. నా ఫ్రెండ్కి కాల్ చేసా, తనకు కూడా సేమ్ పరిస్థితి. తనది కూడా బస్సు లేట్ అయింది అనమాట. సో తను కూడా నేను వెళ్ళే టైంకే రావచ్చు మోస్ట్లీ. సో ఫైనలీ రీచ్ అయిపోయాము ఆంధ్ర భవన్. నా ఫ్రెండ్ నాకన్నా ముందే వచ్చింది. షీ హ్యాడ్ టు వెయిట్ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఎనీవేస్ మేమైతే అక్కడ కొంతసేపు కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ అప్ టు ద మార్క్ అనమాట. ఇట్స్ ఓకేష్ అని అనిపించింది. నాట్ బ్యాడ్, అలా అని నాట్ టూ గుడ్ కూడా. కొంచెం స్వీట్, తీయగా అనిపించింది ఎందుకో, ఐ డోంట్ నో. నా ఫ్రెండ్ చెప్పింది లైక్ when they went for the first time it was good anta, but I don't know, but that day for some reason it's so bad. Interiors aithe chaala baagunayi. It just gives the vibe of India everywhere.
ఐమ్ బ్యాక్ హోమ్ గైస్. లంచ్ తర్వాత నేను నా ఫ్రెండ్ చిన్న షాపింగ్కి వెళ్ళాము. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి పెద్ద ఎక్కువ షాప్స్ కూడా ఏమి ఓపెన్లో లేవు. ఏదైతే ఓపెన్లో ఉందో అది దానికి మాత్రమే వెళ్ళి జస్ట్ చిన్న నైట్ సూట్, టీ లైట్ క్యాండిల్స్ అలాంటివి కొనుక్కొని వచ్చాను. అండ్ నా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇచ్చింది. సో న్యూ ఇయర్ డైరీ మిల్క్ కొటేషన్ ఏదో ఉంటుందబ్బా, శుభారంభం మిఠాయితో, సంథింగ్ లైక్ దాట్. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, టైం వచ్చేసి 7:45 అవుతుంది, 7:46. సో బిఫోర్ ఐ స్లీప్ ఐ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ అనమాట. సో అందుకని నేను ఏమనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది విజన్ బోర్డ్స్. అంటే లైక్ మనం 2025 ఇయర్లో ఏమేమి చేయాలనుకుంటున్నాము అన్నది రాసుకొని దానికి సంబంధించిన పిక్చర్స్ అన్ని కొలేట్ చేసుకొని ఒక బోర్డ్ లాగా క్రియేట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే దాన్ని మనం చూసినప్పుడల్లా మనకి మోటివేషన్ వస్తుంది అని చెప్పి ఆ ట్రెండ్ అవుతుంది బాగా విజన్ బోర్డ్స్. నేను ఇప్పుడు విజన్ బోర్డ్ క్రియేట్ చేస్తాను అని అయితే చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ఆ ఎక్విప్మెంట్ అంతా లేదు. నేను పిక్చర్స్ బోర్డ్ అదంతా ఇప్పుడు నేను తీసుకొని రాలేను. హవెవర్ విజన్ బోర్డ్ క్రియేట్ చెయ్యకపోయినా అట్లీస్ట్ 2025లో ఏం చేయాలనుకుంటున్నాను అన్నది బకెట్ లిస్ట్ రాసుకొని పెట్టుకుంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ గానే ఉంటుంది. అంటే కంపల్సరీ రాసుకోవాలా, కంపల్సరీ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలా అంటే అలా ఏం లేదు. ఇప్పుడు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం వల్ల దాన్ని మనం రోజు చూసుకున్నప్పుడు ఈజీగా మైండ్కి స్టక్ అవుతుంది. ఐ మీన్ లైక్ ఈజీగా మైండ్ మోటివేటెడ్గా ఉంటుంది. రాసుకున్నా సరే అంతే, ఏదైనా సరే వినడం కన్నా రాస్తేనే మనకి బాగా గుర్తుంటుంది అని అంటూ ఉంటారు కదా. సో రాసినా కూడా అంతే, రాసిన విజన్ బోర్డ్ క్రియేట్ చేసినా చెయ్యకపోయినా ఏమైనా సరే మన మైండ్లో అట్లీస్ట్ నేను ఇది చేయాలనుకుంటున్నాను 2025కి అని కూర్చొని ఒక 10 minutes మీతో మీరు మాట్లాడుకొని మీ మైండ్కి చెప్పినా కూడా చాలు, దట్ ఈస్ ఇనఫ్. ఇవన్నీ ఫ్యాన్సీగా చేయాలి అన్న రూల్ అయితే ఏం లేదు. బట్ నేను లాస్ట్ ఇయర్ అయితే రాయలేదు, ఆ ముందు ఇయర్ 2023కి ఒక బకెట్ లిస్ట్ అని చెప్పి రాసాను. ఐ డోంట్ వాంట్ టు షో వాట్ ఐ హ్యావ్ రిటర్న్, బట్ అంటే ఏమున్నాయి అని అయితే చూపించలేను, బట్ నేనైతే రాసుకున్నాను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అండ్ నేను ఎండ్ ఆఫ్ ద ఇయర్ టిక్ కూడా చేసుకున్నాను, ఎన్ని అయ్యాయి, ఏమేమి చేయగలిగాను, ఏమేమి చేయలేదు అని. అన్నీ చేసేసానా అంటే డెఫినెట్లీ నాట్, కొన్ని అవ్వనివి కూడా ఉన్నాయి. 2025కి ఐ వాంటెడ్ టు రైట్ ఇన్ ఈచ్ కేటగిరీ, బీట్ హెల్త్, ట్రావెల్, వర్క్, అలా నేను ఏవైతే కేటగిరీ వైజ్ ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ రాసుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, అవన్నీ నేను చేయగలిగినా చేయలేకపోయినా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఐ విల్ బీ హ్యాపీ. కానీ చేస్తే బెటర్, బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో మాత్రమే అయితే ఆ యాక్టివిటీ ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను. That was my low-key and simple New Year celebrations. Thanks for watching till the end. Keep supporting. Until I'll see you next. Take care. Bye-bye.